ఏం బాడీ పై ఆ లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. డైమండ్ ని అంటారు హీరా, మా బ్లాక్ బస్టర్ కొట్టాడు మా సుధీర్ బాబు జటాధార, వేరే లెవెల్ అన్నా. నేను ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు త్రూ అవుట్ అసలు స్టన్నింగ్ అయిపోతారు అనమాట. ఆడియన్స్ అంతా బాగుంది అనమాట. బట్ ఓవరాల్ గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. ఇలాంటి సినిమా తీసుకోవచ్చు, తలనొప్పి పెట్టుకుని థియేటర్లో వెరీ గుడ్ టాక్ తో పిక్చర్ నడుస్తుంది. ఈ పిక్చర్ జబర్దస్త్ గా నడుస్తుంది. పెద్ద హిట్ అనేది మాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ కి మేము నిజంగా కూడా శివనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. మంచి మంచి థ్యాంక్ యూ టు ఆల్ फैंस को सबसे पहले थैंक यू सो मच. इसको धन्यवाद बोलो साहब पहले. सबको आप सबको धन्यवाद. थैंक यू सो मच फॉर कमिंग एंड कीप लविंग द मूवी एंड कीप यू नो ఏం బాడీ పై ఆ లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. యాక్షన్ బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. గణపించాల్సి అంటారు కదా, అసలు మామూలు లేదు, అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. భయ సినిమా మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ తెలుగులో మంచి సినిమా పడింది. అసలు మంచి సినిమా ఉంది భయ్య. తను చాలా అయిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా తెలుగులో అయితే ఎవరు సెట్ అవ్వకపో నాకు తెలిసి. నిజంగా తన క్యారెక్టర్ చాలా బాగుంది. ధనపిచాసి అంటే అది వేరే లెవెల్ అనమాట. సినిమా స్లో ఉందని చెప్తున్నారు. సినిమా అనేది కాబట్టి ఆ స్టోరీ తగ్గట్టు అదే హైలైటింగ్, అంతకు ఇంకా హైలైట్ ఏం తీసుకెళ్ళారు. ఎందుకంటే అది ఆల్రెడీ అది పిక్చర్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఆర్టిస్టులు కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా నిజంగా వెంకట కళ్యాణ్ అంట చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ బాగుంది. సినిమా విఎఫ్ఎక్స్ బాగాలేదు. ఎవరమ్మా అసలు ఎవ్వరు అసలు విఎఫ్ఎక్స్ అంటే తెలుసా వాళ్ళకి అసలు అవి వేరే లెవెల్లో తీసుకొచ్చు. ఏ ఇట్లా చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ ఇట్లా ఆ ఇంట్రడక్షన్ బాగుంది. ఇంట్రడక్షన్ షార్ట్స్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది అండి. సినిమా అయితే ఎక్కడ పార్ట్ 2 కూడా తీస్తున్నారని, ఆ పార్ట్ 1 కానీ మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు కదా. ముందరికి ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది భయ్య. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా క్లియర్ కట్ గా చెప్పాలంటే ఆ స్టోరీ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సుధీర్ బాబు కెరియర్ లో ఇది మరో మలుపు అనుకోవచ్చు. మరో 100 కోట్ల సినిమా అనుకో. 100 కోట్లని కాదు భయ్య, ఒక మంచి సినిమా. అంటే ఆ స్టోరీ ఉండడం అంతవరకు ఆ స్టోరీ తగ్గట్టు అంతకే మేమే ఆశ్చర్యపోయినాం ఆయన యాక్టింగ్ చూసి. ప్రతి సినిమాలో ఒకలాగా ఉంది, ఈ సినిమాలో ఒకలాగా ఉంది. వేరే లెవెల్ చేసిండు. బాలీవుడ్ డ్రెస్సింగ్ సినిమాలో అయితే బాలీవుడ్ కట్అవుట్ కనిపించింది నా సుధీర్ బాబు. సాంగ్స్ ఎలా ఉన్నాయి మరి? సాంగ్స్ సినిమాలో ఏం లేవన్నా, ఒకటే సాంగ్ ఉంది. ఏది పల్లెకి పాట అయితే అది వైరల్ అయింది ఆల్రెడీ. జటాధర శివ తాండవం సాంగ్ అయితే వేరే లెవెల్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుందంటారా? వేరే లెవెల్ పీక్స్. లాస్ట్ చెప్తున్నా కదా, అరుణాచలం అంటే నాకు చాలా ఇష్టం అన్న. చాలా సార్లు పోయాను. అరుణాచలం సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అష్టాలింగాల కాన్సెప్ట్ వేరే లెవెల్ అది. దానికి సంబంధించిన ఫైట్ కానీ అన్ని వేరే లెవెల్. చెప్తున్నా కదన్నా, కంపల్సరీ బ్లాక్ బస్టర్. డైమండ్ ని అంటారు హీరా, మా బ్లాక్ బస్టర్ కొట్టాడు మా సుధీర్ బాబు జటాధార, వేరే లెవెల్ అన్నా. సినిమా నార్మల్ గా లేదు, వస్తుంది. లాస్ట్ శివతాండం అయితే వేరే లెవెల్. ఎందుకంటే ఆ సినిమా తీయాలన్నా, తీసే విధంగా తీయాలా, మరి ఒక యూట్యూబ్ సినిమాకి తీయాలన్నా. ఎందుకంటే నేను సినిమా ఫ్యానే. నేను నెగిటివ్ చెప్తే నాకు ఏం రాదు, మంచిగా ఉంటే మంచిగా చెప్తే లేదా చెప్తా. కానీ మేకింగే లేదు, ఎడిటింగే లేదు, ఆ మ్యూజిక్ లేదు, సీజీ వర్క్ కూడా ఏం వర్క్ చేస్తారో అర్థం కాదు. అండ్ సుధీర్ ఎంచుకునే దండం పెడతాను, గ్యాప్ తీసుకునే కానీ ఇలాంటి సినిమా తీసుకోవచ్చు, తలనొప్పి పెట్టుకుని థియేటర్లో పడుకుంటారా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే ఒక మంచి స్టోరీ కంటెంట్ తో వచ్చాడు అనమాట. ఆ తన పిచాచి గురించి వినటమే కానీ సినిమాలు చాలా బాగా చూపించారు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట. నేను ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు త్రూ అవుట్ అసలు స్టన్నింగ్ అయిపోతారు అనమాట. ఆడియన్స్ అంతా బాగుంది అనమాట. ఆ విజువల్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ 20 minutes అయితే సుధీర్ బాబు గారు శివతాండం చేశారనమాట. అసలు కానీ
సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని వచ్చారు. ఆ సీన్స్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. స్లో కాదు, కథ వెళ్ళాలంటే అలాగే తీసుకొని వెళ్ళాలి కదా, ఒక స్టోరీ నడపాలంటే అలాగే వెళ్ళింది. సో చాలా బాగున్నాయి. గూస్ బౌన్స్ మూమెంట్ అంటే ఆ హీరోయిన్ కూడా హీరోకి భాగంగా చాలా బాగుంది అనమాట. ఏంటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అందరు థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. సో పార్ట్ 2లో కూడా లీడ్ వదిలేరనమాట. సో అది వస్తే ఇంకా బెటర్. విఎఫ్ఎక్స్ కూడా బాగలేదు అనుకుంటున్నారు కదా. విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నది లాస్ట్లో ఒక 2 minutes ఉంటుంది. సో అది కూడా బాగానే ఉంటుంది. మరి మనం పర్టికులర్ గుచ్చి చూస్తే ఏదైనా తేడాగా ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అన్నారు. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చటాధార మూవీ చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అసలు ఊహించరు, చాలా బాగుంది. ఆ డివోషనల్కి సంబంధించినటువంటి తీసుకున్న సీన్ చాలా క్రేజీ అనిపించింది. అంటే మూఢనమ్మకాల గురించి చాలా అద్భుతంగా చూపించారు. ధనబలం అంటారు కదా, ధనాశక్తి ఉండడం వల్ల ఏ రకంగా సృష్టి కోల్పోదనే పాయింట్ చాలా బాగా చూపించారు. సుధీర్ బాబు అయితే చాలా అద్భుతంగా చేశాడు. యాక్టింగ్ చాలా బాగుంది. అవసరం శ్రీనివాస్ సినిమాకి ఆకట్టుకునేలా చాలా బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించని క్లైమాక్స్ అయితే కొత్త అనిపించింది. ఇది నిజంగా సుధీర్ బాబు యొక్క కెరీర్లో మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా అవునన్నా, నాకైతే నచ్చింది. వాటి టేకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. మెయిన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే ఊచకోత, అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లాస్ట్కు మన శివుని గెటప్లో వచ్చినటువంటి విజువల్స్ కానీ చాలా బాగుంది. బీజం అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నప్పుడు కూడా సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, చాలా క్రేజీ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. స్టోరీ, డైరెక్షన్, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. కంటెంట్ ఉంది. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. తను కూడా కంటెంట్ పరంగా హీరోయిన్ కి చాలా బాగా చేసింది. హీరోతో పాటు అందరూ థియేటర్కి బాగుంటుంది. చాలా చాలా బాగుంది. థియేటర్కి వెళ్ళి చూడండి. బాడీ ఫిట్ కానీ సూపర్. యాక్షన్ అయితే ఖతర్నాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు. దేవత దిగొచ్చినట్టే ఉంది. ఫైట్స్ కానీ ఇద్దరు డైరెక్టర్ కానీ సూపర్ చేసారు. మస్తు అనిపించింది. బాలీవుడ్ ఆమెది కూడా సూపర్ ఉంది. బాలీవుడ్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ ఇద్దరు కలిసి చేసేది కాబట్టి బాగుంది. హిందీ అండ్ తెలుగులో కూడా మస్తు ఆడుతుంది, బాగుంది. 100% పడింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 20 వరకు సినిమాలు చేసిండు. ఈ సినిమా మాత్రం ఒక జోనర్ టచ్ చేసిండు. కొత్తగా మూవీ మాత్రం సూపర్ ఉంది. సైన్స్గా ఇటు మంత్రాలు, తంత్రాలు, దేవతలు ఇలా బాగుంది. మూవీ మాత్రం సూపర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సుధీర్ బాబు, మహేష్ బాబు ఫ్యాన్గా మాట్లాడుతున్నా. సూపర్ మూవీ మాత్రం సూపర్.